నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజు గంగాజలం అమృతంతో సమానమని, గంగా స్నానం చేస్తే కొన్ని వేల రెట్లు, కొన్ని వేల సార్లు పుణ్యనదులలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు గంగాజలం అమృతంతో సమానం కాబట్టి గంగా నదిలో స్నానం చేస్తే మంచిది. అలా వీలు కాకపోతే స్నానం చేసే సమయంలో కొద్దిగా గంగాజలం నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అయితే స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సప్త నదుల పేర్లను స్మరించుకుంటూ గంగాజలం కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితము, 1000 రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే మాఘ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తున్న సమయంలో కొద్దిసేపు విరామం తీసుకొని అప్పటి వరకు తాను చేసినటువంటి సృష్టి కార్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్న సమయంలో ఆయన శరీరం నుంచి ఒక పురుషుడు, ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించారు. పురుషుడి పేరు మనువు, స్త్రీ పేరు శతరూపి. అప్పటి నుంచి మానవ సృష్టి అనేది ప్రారంభమైందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంటే మాఘ అమావాస్య వరకు బ్రహ్మదేవుడు ఇతర సృష్టిని చేసిన తర్వాత మాఘ అమావాస్య రోజు మనువు శతరూపి వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుడి శరీరం నుంచి వచ్చి మానవ సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి ఈరోజు బ్రహ్మదేవుడిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘ అమావాస్య కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మాఘ అమావాస్య సందర్భంగా మంచం దానం ఇస్తే చాలా మంచిది. అలాగే నువ్వులు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఉసిరికాయ కానీ కంబళి కానీ దానం ఇస్తే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ప్రధానంగా నల్ల నువ్వులు, బెల్లము కలిపి తయారు చేసినటువంటి పదార్థాలని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా మాఘ అమావాస్య సందర్భంగా ఈరోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించినట్లయితే ఉత్తమోత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే గతించినటువంటి పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా మాఘ అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేసినా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించటం, సాధ్యమైనంత వరకు మాఘ అమావాస్య రోజు మౌనంగా ఉండటం ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అంటే మౌనవ్రతం పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవటానికి కూడా మాఘ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఫాల్గుణ మాసం విశిష్టత ఏంటో, ఫాల్గుణ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఫాల్గుణ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఈ పరాప్రకృతి అయినటువంటి వాడు ఏమవుతారంటే, అపరాప్రకృతిగా ఉన్నవన్నీ పోయినా ఈ పరాప్రకృతి, ఇంకా ప్రకృతి ఉందిగా, ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కనుక ఈ దేహాలు పోయినా వాడు ఇంకా ప్రకృతితోనే పట్టుబడి ఉంటాడు. నిద్దట్లో సుషుప్తులు ఉన్నట్టుగా ఉంటాడు. తెలిసింది కదా. అలా క్షేత్రం పోయినా క్షేత్రజ్ఞుడు ఎక్కడుంటాడు? అవ్యక్తంతో కలిసి ఉంటాడు. అది కూడా క్షేత్రమైపోయింది వాడికి, అది తెలుసుకోండి. అది కూడా వాడి క్షేత్రమే, అది కూడా క్షేత్రమే. వ్యక్తము కాని క్షేత్రం అంతే ఇక్కడ, వాడి క్షేత్రం అది ఇక్కడ. ఇప్పుడు క్షేత్రం అన్నప్పుడు అవ్యక్త దశలో ఉన్న మాయ కూడా క్షేత్రమే అనిపించుకుంటుంది. అందుకే కూటస్థ అక్షర ఏవచ అని మాట వేశాడు. కూటస్థ, కూటమునందున్నవాడు అక్షరుడు. కూటం అంటే మాయ, అది అర్థం అనేక మార్లు చెప్పుకున్నాం. కూటం అంటే కపటం, అసలు వస్తువుని తెలియనివ్వనిదే కూటం, అంతే కదండి. కానీ కూటం అనగా అర్థం ఏమిటి? మాయా. ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. క్షేత్ర, క్షేత్రజ్ఞ, అపర, పర,
అలాగే ఆదిభూత ఆధ్యాత్మ ఈ విషయాలు మర్చిపోరాదు, అలాగే తీసుకురావాలి. ఇక్కడ కూటస్థ అనే మాట, కూట అంటే మాయ అని చెప్పుకున్నాం. వాడు శరీరాదులతో ఉన్నప్పుడు మాయలోనే ఉన్నాడు, వ్యక్తమైన మాయ. శరీరాదులు లేనప్పుడు అవ్యక్తమైన మాయ, అది ప్రకృతే, ప్రకృతిలో ఉన్నాడు. కానీ కూటస్థ అంటే ప్రకృతిస్థ గుణాన్ సంగై. గుర్తుందా? ప్రకృతిస్థ, మళ్ళీ క్షేత్ర విభాగం. ప్రకృతిస్థుడు అంటే అవ్యక్తం కాకపోయినా ప్రకృతిస్థుడే, వ్యక్తం కాకపోయినా ప్రకృతిస్థుడే. అందుకని పోయినంత మాత్రాన మోక్షం వచ్చేసింది అంటావా? కాదు, వాడు అవ్యక్తంలో కూర్చున్నాడు, మళ్ళీ వ్యక్తం అయిపోతాడు ఇప్పుడు ఒకడు. అందుకే చిక్కు. అందుకే మోక్షం కోసం ఎందుకు చచ్చేటప్పుడే మోక్షం అయితే ప్రయత్నం ఎందుకు? ఎలాగూ చేస్తాడు. చావడం మోక్షం కాదు, మళ్ళీ పుడతాడు, వచ్చింది అది సమస్య. పుట్టడానికి మధ్యలో అవ్యక్తంలో ఉంటాడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కానీ కూటస్థ అక్షర ఏవచ, ఆ కూటస్థుడు ప్రకృతిస్థుడు అయినటువంటి అవ్యక్త స్థితి ఏదో అది అక్షరము. అయితే పెద్దలు ఏం చెప్పారంటే జీవుడే అక్షరుడు, శరీరాదులు క్షరములు. ఇది చాలామంది వ్యాఖ్యానించారు. అంతే కదా, శరీరాదులు క్షరములు అంటే చూస్తూనే ఉన్నా నశించిపోతున్నాయి. ఎంత నశించిపోతున్నాయి అంటే మళ్ళీ ఈ శరీరాన్ని రాదు, మరొకటి ఏదో వస్తుంది. కానీ ఇది నాశనమే. నాశనం అంటే నాశనమే, శరీరం అయితే మాత్రం నాశనమే. కానీ ఈ ప్రకృతిని పట్టుకున్నవాడు నాశనం కావట్లేదు, మళ్ళీ వాడు కూటముతో కూడే ఉన్నాడు. కూటస్థ, ఆ అవ్యక్తమైన ప్రకృతితోనూ కూటముతో కూడి ఉన్నాడు మాయతోనే, కనుక వాడు అక్షరుడు అన్నారు ఇక్కడ. ఈ చెప్పేటప్పుడు భగవత్పాదుల వారు మాత్రం ఏమంటారంటే సంసార బీజములెన్నో కలిగినటువంటి అవ్యక్త దశనే అక్షరమనాలి అన్నారు ఇక్కడ. అవ్యక్త దశలో ఉన్న జీవుడిని అక్షరుడు అనాలి అన్నారు మిగిలిన వాళ్ళు. చిన్న తేడా ఇక్కడ, పెద్ద ప్రమాదం లేదు, రెండూ ఒకటే. వాడు అవ్యక్తంతో కలిసే ఉన్నాడు కనుక వాడిని అక్షరుడు అన్నా పర్వాలేదు, అంటే జీవుడు ఎప్పుడు నశించడు కదా, అందుకు వాడు అక్షరుడు. అయితే ఈశ్వరుడు అక్షరుడే, అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పుకున్నాం. మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ మనకు రాకూడదు ఇక్కడ. ఆయన అవ్యక్తాన్ని మించిన అవ్యక్తుడు కనుక ఆయన అక్షరుడు. అంటే ప్రకృతి రూపమైన అవ్యక్తం కాకుండా ప్రకృతికి అతీతమైన అవ్యక్తం, ఆయన అవ్యక్తుడే, ఎవరికి కనబడ్డు కనుక అవ్యక్తుడే. బీజదశ అవ్యక్తమే, కానీ రెండు అవ్యక్తాలు ఒకటి కావు. బీజదశలోకి వెళ్ళిపోయాడు, బీజదశ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పైగా సంసార బీజాలు అందులో దాగి ఉంటాయి. సంసార బీజాలు అనంతాలు. సంసార అనంత్యాత్, సంసార బీజముల యొక్క అనంతత్వం వల్ల దానికి అక్షరమని పేరు వచ్చింది అన్నారు ఇక్కడ. అనంతమైన సంసార బీజాలు ఉంటాయి అవ్యక్త దశలో. ఒక జన్మ మనకంటే ఈ జన్మ ఇక్కడే కనబడుతుంది. ఇలాంటి జన్మలు ఇంకెన్ని అయ్యాయో ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. కోట్ల కోట్ల జన్మలు వెయిట్ చేస్తున్నాయి మన కోసం. మరి చేసిందంతా అనుభవించడానికి ఈ జన్మ సరిపోతుందా? ఇవన్నీ బీజ దశలో ఉంటాయటండి అవ్యక్త దశ. ఇవన్నీ ఎంత దాచుకున్నాడో, అక్కడ దాచేస్తే ఇంకా పెర్మనెంట్గా ఉండిపోయినట్టే. పెర్మనెంట్గా అన్నావుగా, అది అక్షర అన్నాడు ఇక్కడ. అలా ఉండిపోతాడు ఎప్పుడు కూడా ఇక్కడ. అందుకే అవ్యక్త దశనే అక్షరం అనాలి. అవ్యక్త దశలో ఉన్న జీవుడిని అక్షరుడన్నా పర్వాలేదు, కానీ జీవుడు అక్షరుడు, దేహము క్షరము. ప్రపంచపరంగా చూడు, ప్రపంచంలో బాహ్యంగా కనబడుతున్నటువంటి ప్రకృతి పదార్థములు ఉపాధులన్నీ క్షరములు. ఉపాధులతో తాదాత్మ్యం చెందినటువంటి చైతన్యం అక్షరం. ఇప్పుడు అర్థమైపోయింది కదా, రెండూ చెప్పుకోవచ్చు. కానీ జీవుడు అక్షరుడు, శరీరము క్షరము. మన పరంగా ప్రపంచపరంగా చెప్పేశాం. అక్షరం అనగా అవ్యక్త దశ అని అర్థం, రెండూ చెప్పుకోవచ్చు. ఈ అవ్యక్త దశకి వ్యక్త దశకి ఎవడు అతీతుడు? అతీతుడిని ఎందుకు చెప్తున్నామంటే దీని మానం దీన్ని పడేసి ఎక్కడో లేడు, దీని ఎందే ఉన్నాడు కానీ అతీతంగా ఉన్నాడు. ఆయన క్షరము వలె నశించడు, అక్షరుడు వలె మాయా ప్రకృతితో తాదాప్త్యం చెందడు, అతీతంగా ఉంటాడు. వాడిచ్చిన చైతన్యంతో ఇవి పనిచేస్తున్నాయి. కానీ వీటికి అతీతుడు కదా వాడు. అతీతుడిని తెలుసుకున్నావంటే నువ్వు దీని నుంచి దాటి అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆ అతీతుడు ఎవడో అతన్ని పురుషోత్తముడు అని అంటారు. ఎందుకంటే ఇద్దరు పురుషుల్ని చెప్పాడు కదా ఇక్కడ, క్షరపురుషుడు, అక్షర పురుషుడు. క్షరాక్షర పురుషుల కంటే విలక్షణుడై అతీతుడెవడో వాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడిని నేనే అన్నాడు ఇక్కడ. పురుషోత్తమ శబ్దానికి ఇది అర్థం. అందుకని మగాళ్ళలో గొప్పవాళ్ళని కాదండి ఇక్కడ. ఎందుకంటే ఆయన పురుషత్వానికి ఈ పురుషత్వానికి తేడా ఏమిటయ్యా అంటే ప్రకృతి రూప పురములో ఉన్నాడు వీడు. ఈయన ప్రకృతిని అధిగమించి పూర్ణుడుగా ఉన్నాడు ఆయన, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే పురుష పురుషోత్తమ ఈ శబ్దానికి అర్థం. అందుకే అది వివరిస్తున్నాడు ఇక్కడ. క్షరః సర్వాణి భూతాని, కలుగుతున్న సర్వభూతములు క్షరములే. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడు అక్షరుడని చెప్పబడతాడు. ఇప్పుడు శంకర భాష్యానుసారంగానే మనం చెప్పుకుని సరిగ్గా సరిపోతుంది. భగవతః మాయాశక్తి క్షరాక్షస్య ఉత్పత్తి బీజ అక్షర అన్నాడు ఇక్కడ. భగవంతుని యొక్క మాయాశక్తి మాట చెప్పడంలో అవ్యక్తం మాయే, కానీ అదే సమయంలో భగవతః అది ఎప్పుడు మర్చిపోవద్దు. మాయంత ప్రమాదకారండి, మాయంత ప్రమాదకారండి అంటావు కానీ ఆయన మాయ అనుకో, ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ గ్రిప్ ఆయన దగ్గర ఉందని తెలుస్తుంది ఇక్కడ. మమ మాయా అది. అందుకే భగవత్పాలు వారు ఎంత అందంగా చెప్పారంటే భగవతః మాయాశక్తి అక్షర, భగవంతుడు మాయాశక్తియే అక్షరం. అదేమిటి మాయాశక్తి? క్షరాక్షస్య
ఉత్పత్తి బీజ. ఈ క్షరమనబడేటటువంటి భూతములు ఏవైతే ఉన్నాయో పంచభూతాది వికారములు, వాటికి అది ఉత్పత్తి బీజము, అది బీజదశ, అది అక్షరుడు అని ఆయన మాట. అక్కడ ఏముంటుందంటే అనేక సంసారి జంతు కామ కర్మాది సంస్కారాశ్రయ అక్షర అక్షరపురుష అన్నాడు. ఇక్కడ అనేక రకాల జన్మలెత్తి అనుభవించవలసినటువంటి ఏ కర్మ బీజములున్నాయో అవన్నీ దాచుకుంటుంది గనక, పైగా అనంత జన్మలు. అనంత జన్మలంటే మోక్షము వరకు అంతు లేకుండా ఉన్నవి, కానీ అసలు జన్మలే ఉంటాయి మోక్షం లేదనడానికి కాదు. ఇక్కడ సంసారం యొక్క అనంతత్వము పరమాత్మ యొక్క అనంతత్వం వంటిది కాదు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యత్స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణా. క్షేత్రే విజాతి వృక్షం కర్షకవర ఏవ వేత్తి నహి ధేను. ఒక ధనవంతుడు తన కొడుకు చదువు చెప్పమని గురుగారి దగ్గర తీసుకెళ్ళాడు. మరి అక్షరాలు నేర్చుకునే చదువు కాదు, అడ్వాన్స్డ్ స్టడీ. అప్పటికే కొన్ని విద్యలు సాధించి ఉన్నాడు ఆ కుర్రాడు. అంచేది తండ్రి గారు ఏం చెప్పారంటే, మా గురువాడికి బాగా సంగీతం వచ్చండి, సాహిత్యం వచ్చండి, విజ్ఞాన శాస్త్రం కూడా కొంత వచ్చండి, మరి ఆటలు పాటలు వీటిల్లో కూడా గట్టివాడు. ఇవన్నీ ఉండగా మీ దగ్గర విశేష శిక్షణ కోసం తీసుకొచ్చాం, మీరు ఏది కావాలంటే దక్షిణగా ఇస్తాం. అలా పుచ్చుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గర ఉన్న విద్యార్థుల్లో కొంతమంది పాఠాలు చెప్పమంటే మా పిల్లవాడు చదువుతాడు, కొన్ని సబ్జెక్టులు వచ్చు కనుక పాఠాలు చదువుతాడు. అథవా విద్య ఉంది కనుక విద్య చెప్పి విద్య తీసుకోవచ్చు, కనుక ఏదో మీకు ఏ రకంగా సేవ కావాలన్నా ఆ రకంగా సేవ చేస్తాం మేము అని చాలా వినయంగా చెప్పాడు. ఆ కుర్రవాడు కూడా చిత్తం గురుగారు తాను ఎట్లా చెబితే అలా చేస్తానండి వినయంగా మాట్లాడుతున్నాడు. ఆ గురువుగారు తృప్తిగా చూడలేదు. ఏమిటండి మేము ఇంత వినయంగా మాట్లాడుతుంటే మీరేమో అసంతృప్తిగా ఉన్నారు, మేము చేసిన తప్పేమిటి అని ప్రశ్నించాడు విద్యార్థి. సమాధానం చెబుతున్నాడు గురువుగారు. యత్ స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణ. శిష్యుడి దగ్గర నుంచి ఏది తీసేసుకోవాలో దాన్ని నిర్ణయించవలసింది ఎవరంటే అది శిష్యుడు కాదు, గురువు. ఎందుకంటే పెద్ద పొలం ఉంది, పొలంలో పంట వేసాం, పక్క నుంచి ఆవు వచ్చి పడింది, వేసేస్తోంది. ఆవు మేసేస్తుంటే దీంట్లో ఈయన వరి పంట వేసాడు, మధ్యలో కలుపు మొక్కలు వచ్చినాయి, కలుపు మొక్కలు మాత్రం మనం తినేసినట్టయితే ఈ రైతు గారికి కాస్త ఉపకారం చేసినట్టు అవుతుంది అనుకుని తింటాం. ఆవుకి చేత అవుతుందా? ఆవు చేత కాదు. కలుపు మొక్కలు తినేస్తుంది, అసలు మొక్కలు తినేస్తుంది, అన్నీ తినేస్తూ ఉంటుంది. ఎవరు తెలుస్తుంది? ఆ పంట వేసినటువంటి కర్షక వరహ రైతు ఉన్నాడు, వాడికి తెలుస్తుంది దీంట్లో అసలు మొక్క ఏది, కలుపు మొక్క ఏది అని. కలుపు మొక్కని పీకేయాలి. గురువు కూడా శిష్యుని చూస్తాడు, వాడిలో కొన్ని ప్రజ్ఞలు ఉంటాయి, కొన్ని సద్గుణాలు ఉంటాయి, కొన్ని అవగుణాలు ఉంటాయి. ఏం చేయాలి? గురువు యొక్క ధర్మం ఏమిటి? సద్గుణాలని వృద్ధి చేయాలి, అవగుణాలని వాటిని తొలగించాలి. ఆ తొలగించినట్టు తొలగిస్తాడు ఆజ్ఞ ద్వారా కాదు, తన ఉపాయం ద్వారా తను తీసేసుకుంటాడు దాంట్లోంచి, వాడి దగ్గర నుంచి. అదే దక్షిణ. అంచేత గురువుగారు ఏమంటున్నా అంటే, నువ్వు నా దగ్గర ఉండు, నేను చెప్పింది చేస్తూ ఉండు, నీ దగ్గర నుంచి ఏమేం తీసేయాలో అది నేను తీసేస్తా. ఎందుకని? ఏం తీసేయాలో నాకు తెలుసు. నీకేం వచ్చో నీకు తెలుసు తప్పితే నీకు ఉన్నటువంటి దోషాలు ఏమిటో నువ్వు గుర్తించలేవు. నీ దోషాన్ని నువ్వు గుర్తించగలిగినట్టయితే అప్పుడు నిజమైనటువంటి విద్య నీకు అబ్బినట్టు లెక్క. కనుక నీ దోషాన్ని నువ్వు గుర్తించలేకపోవటమే అసలైన అవిద్య, నీ దోషాన్ని నువ్వు గ్రహించడమే అసలైన విద్య. నా దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య నేర్చుకోవాలంటే ఏంటి? నీ దోషాన్ని నువ్వు గుర్తించగలగాలి ఎప్పుడు, ప్రతి స్థానంలో, ప్రతి క్షణంలో, ప్రతి సన్నివేశంలో. కనుక ఈ సూక్తి ద్వారా స్వామీజీ మనకి ఏమందిస్తున్నారంటే, గురువు దక్షిణగా స్వీకరించేది తన స్వార్థం కోసం కాదయ్యా, నీలో ఉండేటువంటి ఏదో ఒక అవగుణాన్ని తొలగించడం కోసం గురుదక్షిణైనటువంటి నెపంతో దాన్ని తీసుకుంటాడు. అదే సరి అయినటువంటి నిజమైనటువంటి సద్గురు యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించి సర్వస్వ సమర్పణ, వెనకాల సూక్తుల్లో చెప్పినట్టుగా అహంకార సమర్పణ, శరణాగతి, ఆ రూపమైనటువంటి విధానంతో గురూపసదనం చేసినట్టయితే, ఉపసదనం అనే మాట చాలా గొప్ప మాట.
ఉపసదనం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వారికి అనుకూలంగా అక్కడ నివాసం చేయటం. అటువంటి గురూపసదన విధానాన్ని అనుసరించినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక విద్య, ఉత్తమమైనటువంటి లౌకిక విద్య మనకు లభిస్తాయి అని మనకి సూక్ష్మం చెబుతున్నారు. అటువంటి స్థితిని మన విద్యార్థులు సాధించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం ఆదివారం, సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి అమావాస్య మధ్యాహ్నం 2:30 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 1:54 వరకు, వర్జం ఉదయం 10:31 నుంచి 11:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:34 వరకు, అమృతకాలం రాత్రి 6:55 నుంచి 8:19 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌరగరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషాలు. మాఘమాసంలో చివరి ఆదివారం, విశేషించి అమావాస్య ఆదివారం కావడం వల్ల అమాభానుయోగం అంటారు దీన్ని. దానివలన మనం చేసేటువంటి నదీ స్నానం, దానం మొదలైనవన్నీ కూడా ఉత్కృష్టమైన అత్యధికమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగనే అమావాస్య పూర్వాభాద్ర నక్షత్ర యోగం, దీనిలో మనం పితృదేవతారాధన చేసినట్లయితే పితృదేవతలకు 10,000 యుగాల తృప్తి కలుగుతుంది. అంటే అంతకాలం మనం పితృదేవతారాధన చేసిన సత్ఫలితం సిద్ధిస్తుంది. ఇలాంటివి ఆచరించడం వల్ల పితృదోషాలు, అలాగనే మాతృదోషాలు మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి. విశేషించి పితృదేవతానుగ్రహంతో మన పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఈరోజు బ్రహ్మగారికి పూజ చేయడం చాలా మంచిదండి. నవనీత ధేనుదానం అని, అంటే వెన్న ఒక కొలత ప్రకారం దానం చేసినట్లయితే నవనీత ధేనుదానం అంటారు. అది చేసిన చాలా మంచిది. అలాగే ద్వాపర యుగాది కూడా ఉంది. అందువలన యుగాది శ్రార్థం అంటారు. ఆ యుగాది శ్రార్థాన్ని ఆచరించడం ద్వారా పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. ఉన్నదానితో సంతృప్తి పడడం ఉత్తమం. మనకున్న జ్ఞానం చాలని భావించడం అజ్ఞానం. ఈ జ్వరానికి శాంతి కలగాలంటే ఏం చెయ్యాలని ఆకాశనాథు గారు గురువుగారిని అడిగాడు. గురువుగారు అన్నాడు, దానికి మనస్సుకి ఖేదం కలిగితే పరితాపం పోవడానికి ఒకటే మార్గం, శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొచ్చి ఇవ్వండి అన్నాడు. అందుకని పద్మావతీదేవి చెలికెత్తెలు అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. అక్కడ శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొద్దామని. అక్కడికి బకుళమాత వెళ్ళింది. వాళ్ళు నిలబడి అభిషేకం చేసుకుంటున్నారు, ఈవిడ నిలబడి నమస్కారం చేసింది. మాట్లాడుకున్నారు. మీరెవరంటే, మేము ఆకాశరాజు గారి యొక్క ఆస్థానంలో పనిచేస్తాం, పద్మావతీదేవి చెలికెత్తెలం. అంటే ఎందుకు వచ్చారని అడిగింది. ఏమో మొన్నటి రోజున ఎవరో రాజకుమారుట్ట ఉద్యానవనంలో మా పద్మావతీదేవికి కనపడ్డాడు. వద్దు వద్దంటుంటే పలకరించాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు.
ఎవరు అడిగితే ఏమేమో చెప్పాడు. ఏమిటో నేను కృష్ణుడు అన్నాడు, ఆ దేవకీదేవి అన్నాడు, వసుదేవుడు అన్నాడు, బలరాముడు అన్నాడు, సుభద్ర అన్నాడు, రాళ్ళు పెట్టి కొట్టాము, దెబ్బ తగిలింది, కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. బృహస్పతి వచ్చి మూలిక చెప్పాడు, ఆ మూలిక కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి మహానుభావుడు మాట నిలబెట్టుకోవడానికి. అంటే ఆవిడ గుర్తుపట్టింది, ఓహో ఇదంతా మా అబ్బాయి వల్ల జరిగిన విషయమేను అని గుర్తుపట్టింది. గుర్తుపట్టి నాకు ఓ చిన్న పనుంది, ధరణీదేవితో మాట్లాడాలి, నన్ను మీరు తీసుకెళ్తారా అంతఃపురానికి అని అడిగింది. అయ్యో దానికేముందమ్మా, మాతో వచ్చేయండి, తీసుకెళ్తామని. అంటే శంకరుడికి నమస్కారం చేస్తే కళ్యాణానికి దారి వచ్చేసింది. అందుకని ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు కలుసుకున్నారు. ఒకళ్ళ మాత పద్మావతీదేవి చెలికెత్తెలు. ఇప్పుడు ఆవిడ నారాయణపురంలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒకళ్ళ మాత వచ్చేటప్పటికి మార్గం సుగమం చేసేయాలి, ఆవిడికి ఎక్కువ కష్టం లేకుండా చూడాలి. కష్టం లేకుండా చూడాలంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది, కానీ ఎందుకు జ్వరం వచ్చిందో ఆవిడ చెప్పలేదు. పద్మావతీదేవి ఏమని చెప్తుంది, కన్య. అందుకని మనసులోనే పెట్టుకుంది, మళ్ళీ ఆ పిల్లాడు వస్తాడో రాడో అని బెంగ. ఇప్పుడు ఆ పిల్లకి ఇందుకు జ్వరం వచ్చింది, వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, జ్వరం తగ్గిపోతుంది. ఆయన కోసం ఆవిడ, ఆవిడ కోసం ఆయన అని నేను చెప్తే నమ్మాలంటే సోది చెప్పేదానిగా పెడతాను, పులింద స్త్రీగా అనుకున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి మాట నిలబెట్టుకోవడానికి. అందుకు ఇది ఎప్పుడు వెళ్ళాలి, వెనక తల్లికి మార్గం తేలిక చేసేయాలి. అందుకని ఆవిడ వచ్చే లోపల తాను వెళ్ళిపోవాలి. అందుకని వెంటనే సోది చెప్పే స్త్రీగా మారిపోయాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట, ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నుంపెడి సోయగంపు సొట్ట, తమ్మి మొగ్గల నెల్ల దాచడు మెత్తటి పైట చక్కగా నింపు సరళ సరుల గుట్ట, గజకుంభముల మించు నిజబదర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట, కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, పెదవి దిగజారు ఇత్తడి పొడల బుట్ట, బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట, మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు. లక్ష్మీదేవి కన్నా అందమైన వేషం కట్టాడు. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట. వాళ్ళు తల మీద తాటాకు బుట్ట పెట్టుకుంటారు. బాగా ముసలిదైపోయింది అనుకోండి, నడవలేనట్టుగా ఉండాలి. బాగా ప్రాయంలో ఉందనుకోండి, అంత అనుభవం ఉందా, చెప్పగలదా, ఈవిడ వాక్కు నిజం అవుతుందా అనుకుంటారు. అందుకని అటు కాదు ఇటు కాదు, కొన్ని వెంట్రుకలు తెల్లగా కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయనుకోండి బాగుంటుంది, మధ్య వయస్సులో ఉన్నట్టు ఉంటుందని తెలుపు నలుపు వెంట్రుకలతో ఉన్న తలతో తాటాక బుట్టెట్టుకుని బయలుదేరాడు. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. అప్పటికి ప్రాయం కొంత సడలిపోయింది కదూ, మధ్య వయస్కురాలైంది. అయినా కూడా బొగ్గ మీద పడుతున్న సొట్ట నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు ముఖం వంక అలా చూడాలనిపించేటట్టుగా ఉంది. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట, తమ్మి మొగ్గల నల్లదాచడి మెత్తటి పైట చక్కగా నింప పూసల సరుల గుట్ట. బోల్డని రంగురంగుల పూసలతో బోల్డన్ని హారాలు వేసేసుకుని ఉంటారు వాళ్ళు. అందుకని అన్ని పూసల హారాలు వేసేసుకుంది. గజకుంభముల మించు నిజబిర సొర్రపై పలికిడి తేనియ పాట పుట్ట. ఆ చేతిలో ఆ వీణ నిలబెడతారే, అలా ఓ వాద్య పరికరాన్ని ఒకదాన్ని పట్టుకుంటారు. ఆ ఆనపకాయ ఒకదాన్ని తొలిచేసి కింద కట్టి తంబురా పట్టుకున్నట్టుగా పట్టుకుని అది వాయిస్తూ వెడుతుంటారు. సోది చెప్తానమ్మ సోది అంటూ వెడుతుంటారు. అది వాయిస్తున్నాడు. అందుకని గజకుంభముల మించు నిజబుర్ర సొర్రపై పలికెడి తేనియ పాట పుట్ట, కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. ఏదో చిన్న తిలకం బొట్టు కాదు, ఇంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, పెదవి దిగజారు ఇత్తడి పొడల పుట్ట. ఎవరైనా చెవులకి దుద్దులు చూకాలు అని పెట్టుకుంటారు. పెద్దవి ఎలాడుతుంటే అందంగా ఉంటుందేమో బహుశా, చెవికి కష్టం బొగ్గకి అందం అన్నాడు నీతి శతకంలో. కాబట్టి ఆ జూకాలు దుద్దులు పెట్టుకుంటారు. కానీ ఆ సోది చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ముక్కుకి పెట్టుకుంది. అది కూడా ఈ కన్నానికి మధ్యలో ఉన్న గోడకి ఎంత పెద్ద ఆభరణం పెట్టుకుందంటే అది దిగజారి కింది పిదివి దాకా వచ్చింది. నోట్లో ముద్దెలా పెట్టుకుంటుందా అడ్డురాదా అని అనుమానం వచ్చేటట్టుగా ఉంది. అది సాగిపోయి ముక్కు. పెదవి దిగజారు ఇత్తడి పొడల బుట్ట, బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మళ్ళీ ఓ పసిపిల్లాడు ఒళ్ళో వాడిని పట్టుకుని వెళ్ళింది. ఎవరిని తీసుకెడతాడు? ఆయన నాభికమలంలోంచి వచ్చిన బ్రహ్మగారినే పసిపిల్లాన్ని చేసుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సర్వసంపత్కర సౌమ్య మహాపాతకనాశనః రమారమణదేవో మాం సంరక్షతు హరిः సదా. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు 175, 175, 176, 177, 178వ ఈ అధ్యాయాల్లో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. అయ్యా, బాణాల సంగతి చెప్పవయ్యా అన్నాడు. ఓ మహారాజా, ఘటోత్కచుడు కర్ణుణ్ణి సంహరించాలని అతడి రథం వైపు వస్తున్నాడు. ఎందుకంటే ఘటోత్కచుడిని వెళ్ళమని చెప్పారు కదా కృష్ణుడు, అర్జునుడు. కృష్ణుడు చాలా ప్రేరేపణ చేశాడు, వెళ్ళవయ్యా నువ్వు అని. అందుకని ఘటోత్కచుడు ఏం చేశాడు, కర్ణుడి వైపు వస్తున్నాడు. అతన్ని చూసి నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు మహారాజా ఏం చేశాడు, దుశ్శాసుడిని ఘటోత్కచుడిపైకి పంపాలనుకున్నాడు. ఇంతలో అలంబుష రాక్షసుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, నా తండ్రి జటాసురుడు, అతడు రాక్షసుల్లో పెద్దవాడు, మహాబలవంతుడు. నా తండ్రిని గతంలో ఈ క్షుద్రులైన పాండవులు చంపేశారు. కనుక ఓ రాజా, అందుకు నేను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. వారితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాను. కనుక నా కోరిక తీర్చు, నన్ను యుద్ధానికి అనుమతించు అని అడిగాడు. ఇట్లయిపోయింది. మా నాన్నను చంపేశారు, మహాబలవంతుడు. అందుకని నేను మాత్రం వాళ్ళని వదలను. నేను శత్రువుల రక్త మాంసాలతో రణభూమికి పూజ చేస్తాను, నా పగను చల్లార్చుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. పాండవులను దెబ్బతీయటానికి మంచి ఆయుధం దొరికిందని పొంగిపోయాడు. అలంబుషుడితో ఇలా అన్నాడు. ఓ అలంబుష, నేను నా శత్రువులను ద్రోణ కర్ణాదులతో కలిసి చంపగలను, నేనే చంపగలను, నాకు ఆ శక్తి ఉంది. అయినా నన్ను కోరిన వాడిని నేను కాదనను. మంచి అవకాశాన్ని ఇస్తున్నాను, వినియోగించుకో, నీ పగను చల్లార్చుకో, ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని అలంబుషుడు సంతోషిస్తూ, రాజా, సరే అయితే నేను నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, నా పగ చల్లార్చుకుంటాను అన్నాడు. వేగంగా భీమపుత్రుడైనటువంటి ఘటోత్కచుడి వద్దకు వెళ్ళి యుద్ధానికి పిలిచాడు. ఘటోత్కచుడిపై నానా అస్త్రాలను ప్రయోగించాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. వారిద్దరూ మాయావులు. విపరీతమైన మాయతో ఒకరినొకరు మించిపోతూ యుద్ధం చేశారు. ఇద్దరు రాక్షసులే కదా. ఘటోత్కచుడు కోపించి ఇక అలంబుషుడిని చంపాలని డేగలాగా పైకి ఎగిరాడు. వేగంగా క్రిందికి దూకి అలంబుషుడిని పట్టుకొని పైకెత్తి మహావిష్ణువు మాయుడిని నేలకేసి కొట్టినట్టు నేల మీదకు విసిరికొట్టాడు. వేగంగా తన భయంకరమైనటువంటి కత్తెత్తి పెద్దగా గర్జిస్తూ అలంబుషుడు శిరస్సును నరికేశాడు. అక్కడికి అయిపోయింది దుర్యోధనుడు ఒక శక్తి. తర్వాత రక్తం కారుతున్న ఆ శిరస్సును పట్టుకొని వెళ్ళి దుర్యోధనుడి రథం మీద పడివేసి మేఘంలాగా గర్జించాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, ఇదిగో నీ ఆప్తుడు చచ్చాడు, వీడి పరాక్రమాన్ని చూశావు కదా. ఇక ముందు ఇలాగే నీకు కర్ణుడికి పట్టబోయేటువంటి దుర్గతిని కూడా తప్పకుండా చూస్తావు. స్వధర్మమర్థం కామంచ త్రితయం యోభివాంఛతి, త్రితయం యోభివాంఛతి, రిక్తపాణిర్న పశ్యేత, రిక్తపాణిర్న పశ్యేత, రాజానం బ్రాహ్మణం స్త్రియం, రాజానం బ్రాహ్మణం స్త్రియం. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కోరేవాడు
వట్టి చేతులతో రాజును కానీ బ్రాహ్మణుని కానీ స్త్రీని కానీ చూడకూడదు. అందుకని నేను వట్టి చేతులతో రాలేదు. నీకు ఈ అలంబుషుడి శిరస్సును కానుకగా తెచ్చాను. ఇక నేను కర్ణుడి వధించాలి, అతన్ని వధించేటే అంతవరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు. తర్వాత ఎంతో కోపించి బాణవర్షాన్ని కురిపిస్తూ కర్ణుడి రథం మీదకు వెళ్ళాడు. కర్ణ రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కర్ణ రాక్షసులు మాయతో ఘటోద్గజుడు అనేక వికృత రూపాలు, అమంగళకరమైన ముఖాలు ధరించి కర్ణుడి దివ్యాస్త్రాలను మిరింగేశాడు. కర్ణ ఘటోద్గజుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇంతలో అక్కడికి ఆలాయుధుడు వచ్చాడు. అతడొక రాక్షసుడు, ఇంకొకడు రాక్షసుడు మిగిలాడు. అతడి వెంట వేల కొద్ది వికార రూపులైనటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షస సేనలతో కలిసి అలాయుధుడు దుర్యోధనుడి వద్దకు వచ్చాడు. వారందరూ కూడా నానా రూపాలు ధరించారు అలాయుధుడి రాక్షసులు. ఈ అలాయుధుడు ఇక్కడికి రావటానికి ఒక చరిత్ర ఉంది. వీడికి కూడా భీముడి మీద ఒక పగ ఉంది. అదేమిటంటే ఈ అలాయుధుడి బంధువు బకాసురుడు. ఈ బకాసురుడు అంటే అలాయుధుడికి ఎంతో ఇష్టం. ఇతడిని భీముడు పూర్వం చంపేశాడు. అప్పటి నుంచి ఈ అలాయుధుడు భీముడిపై బాగా పగను పెంచుకున్నాడు. అంతేకాదు ఈ అలాయుధుడికి హిడంబాసుడు, కిమ్మీరుడు మంచి మిత్రులు. వారిని కూడా భీముడు హరి అనిపించాడు. ఇన్ని కారణాల చేత అలాయుధుడు చాలా కాలం నుండి భీముడిపై శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. మహాసంగ్రామం రాత్రిపూట జరుగుతుందని చారుల ద్వారా అలాయుధుడికి తెలిసింది. వాళ్ళు రాక్షసులు కదా, రాత్రిపూట చాలా ఇష్టం. అంతే భీముడిని చంపాలని వేగంగా కురుక్షేత్రానికి వచ్చాడు. అందుకే అన్ని రాక్షసులు రాత్రిపూట వచ్చేశారు. ఆ రాక్షసుడు దుర్యోధనుడితో అన్నాడు, ఓ మహారాజా, హిడంబాసురుడు, బకాసురుడు, కిమ్మీరుల నా బంధువులు, వారిని భీముడు సంహరించాడు. నీకు ఈ విషయం తెలుసు. అంతేకాదు భీముడు పూర్వం మమ్మల్ని, ఇతర రాక్షసులను ఘోరంగా అవమానించాడు. పైగా రాక్షస కన్య అయిన హిడంబిని భీముడు బలాత్కరించాడు కూడా. హిడంబి భీముడిని ఇష్టపడిందని వీడికి తెలీదు పాపం. అందుకని ఇట్లా అంటున్నాడు. భీముడే ఆమెను తన వశం చేసుకున్నాడని కోపించాడు. ఎక్కడైనా రాక్షసిని ఎవరైనా ఇష్టపడతారా? విరూపమైన రాక్షసిని ఎవడైనా రాజపుత్రుడు ఇష్టపడతాడా? అది చూసుకోలేదు. ఈ ఉల్టాగా చెప్తున్నాడు వీడు. ఓ రాజా, నాకింత ద్రోహం చేసిన ఆ భీముణ్ణి, అతడి అనుచరులను, రథాలు, ఏనుగులను, మంత్రులతో కూడినటువంటి ఘటోత్కచుడిని చంపాలని ఇక్కడికి వచ్చాను. అనుమతించు, వాడిని చంపేస్తాను. నా మీద నమ్మకం ఉంచి నీ సైన్యాన్ని అంతా వెనక్కు పిలిచేసేయి. మేం మాత్రమే పాండవులతో యుద్ధం చేస్తాం, ఎందుకంటే రాక్షసులు కదా, వారి పని పడతామన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి ఎంతో సంతోషించాడు. ఒక్క క్షణమే సంతోషం వీడికి, మళ్ళీ దుఃఖమే. అలాయుధుడికి కోరికను అంగీకరించి ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, నీకు జయం కలుగుగాక, నీ కోరిక తీరు కాక పర్వాలేదు, నీ సైన్యంతో పాటు మేము యుద్ధం చేస్తామన్నాడు. ఆ మాటలు విని అలాయుధుడు, సరే అలాగే కానివ్వండి, నాతో కలిసి యుద్ధం చేయండి అన్నాడు. వెంటనే వేగంగా రాక్షస సేనతో కలిసి ఘటోత్కచుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాత్రి సమయంలో కర్ణ ఘటోత్కచుల మధ్య మహాభయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం అతి దారుణంగా ఉంది. ఆ ఘటోత్కచుడు అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు కూడా ఎదుర్కోలేకపోయారు. ఒక్క కర్ణుడు మాత్రమే ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో ఘటోత్కచుడు చేసిన వీరకృత్యాన్ని చూసి ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు మొదలైన వారు ఎంతో ఆందోళన చెందారు. కర్ణుడు యుద్ధంలో ఘటోత్కచుడితో పోరాడుతున్నాడు.
తన శక్తికి మించిన గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. తర్వాత కర్ణుడు తన రథంలో భీముడి వైపు వెళ్ళాడు. భీముడు కర్ణుడిని లెక్క చేయలేదు. అప్పుడు సింహానికి చిక్కిన ఎద్దులాగా అలాయుధుడి బారిన పడినటువంటి ఘటోద్గజుడిని భీముడు చూశాడు. వేగంగా అలాయుధుడి రథం మీదకు బాణవర్షాన్ని కురిపిస్తూ అతడి మీదకు దాడి చేశాడు. అప్పుడు అలాయుధుడు ఘటోద్గజుడిని విడిచిపెట్టి భీముడిని యుద్ధానికి పిలిచాడు. భీముడు వేగంగా అలాయుధుడి మీదకు బాణవర్షం కురిపించాడు. తర్వాత ఘటోద్గజుడు కర్ణుడిని విడిచి అలాయుధుడి మీదకి వెళ్ళాడు. ఆ రాత్రి సమయంలో అలాయుధుడికి ఘటోద్గజుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఇంతలో ఘటోద్గజుడు హఠాత్తుగా వేగాన్ని పెంచాడు. అతి వేగంతో అలాయుధుడి మీదకు దూకాడు. ఒక్కసారి అలాయుధుడిని పట్టుకొని పైకెత్తేశాడు. గాల్లో గిరిగిరా తిప్పేశాడు. బలంగా నేలికేసి కొట్టాడు. వెంటనే వేగంగా కత్తి తీసుకొని అలాయుధుడి తలను నరికేశాడు. భయంకరంగా సింహనాదం చేశాడు. అలాయుధుడు మరణించటాన్ని చూసి పాంచాలురు పాండవులు ఎంతో సంతోషంతో సింహనాదాలు చేశారు. పాండవ సేనలోని సైనికులు వేల కొద్దీ దుందువులను మ్రోగించారు. అనేక శంఖాలను ఊదారు. భీమపుత్రుడైనటువంటి ఘటోద్గజుడు అలాయుధుడి శిరస్సును పట్టుకొని వేగంగా దుర్యోధనుడి ఎదురుగా పడేలాగా విసిరేశాడు. దుర్యోధనుడు అలాయుధుడు మరణించడం చూసి తన సైన్యంతో సహాయంతో బాధపడ్డాడు. ఆ అలాయుధుడు తన పగను గుర్తు చేసుకొని తనంత తానుగా యుద్ధభూమికి వచ్చాడు. యుద్ధంలో భీముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి అలాయుధుడు భీముణ్ణి తప్పకుండా చంపుతాడని దుర్యోధనుడు నమ్మాడు. భీముడు చస్తే తన సోదరులు చాలా కాలం బ్రతుకుతారని దుర్యోధనుడు విశ్వసించాడు. కానీ ఘటోద్గజుడి చేతిలో అలాయుధుడు మరణించడాన్ని చూసి దుర్యోధనుడు ఎంతో కలత చెందాడు. ఇక భీముడు తాను చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చుకుంటాడు అని మనస్సులో అనుకుంటున్నాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 179వ అధ్యాయం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఘటోద్గజుడు అలాయుధుడిని వధించి ఎంతో సంతోషించాడు. ఘటోద్గజుడు అలాయుధుడితో యుద్ధం చేస్తున్న సమయంలో కర్ణుడు పాంచాలులతో యుద్ధం చేశాడు. అలాయుధుడిని మరణానంతరం కర్ణుడు మళ్ళీ ఘటోద్గజుడితో తలపడ్డాడు. ఘటోద్గజుడు దివ్యమాయతో యుద్ధం చేస్తున్నాడు. వాడిని చంపేసి మళ్ళీ వచ్చాడు. కర్ణుడు ఘటోద్గజుడి మాయను ఎదుర్కొని యుద్ధం చేశాడు. తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు. ఘటోద్గజుడి మాయకు కర్ణుడు ఏమాత్రం భయపడలేదు. రథం మీద నుంచి క్రిందికి దిగాడు. ఏకాగ్ర చిత్తంతో ఘటోద్గజుడి గురించి కొద్దిసేపు ఆలోచించాడు. ఒక ప్రక్క కురువీరులు పారిపోతున్న, మరో ప్రక్క రాక్షసమాయతో దివ్యాస్త్రాలు నశిస్తున్నా కర్ణుడు కలత చెందలేదు. దివ్యాస్త్రాలన్నీ కరిగిపోతున్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో వేగంగా ఆలోచించాడు. ఇందుకే కొంచెం యుద్ధానికి రాకుండా అటు 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 దివ్యాస్త్రాలు పెట్టుకున్నాడు, అది అర్జునుడి మీద ప్రయోగించడానికి. అందుకనే కాస్త కాస్త కనపడేవాడు కర్ణుడు మనకు. కానీ ఇప్పుడు విధి లేకుండా చేయాల్సి వచ్చింది. అప్పుడు కౌరవులందరూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి కర్ణుడు. కానీ దివ్యాస్త్రాలు వదులుకోకుండా వేరే పక్కాస్త్రాలు వదులుకొని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. ఏదో చిన్న చిన్న వాళ్ళని చంపుకుంటూ వెళుతున్నాడు అంతే. మెయిన్గా ఉండే అస్త్రాలన్నీ దాచిపెట్టుకున్నాడు. అప్పుడు కౌరవులందరూ ఘటోద్గజుడి భయంకరమైన మాయను చూసి వణికిపోతూ కర్ణుడితో ఇలా అన్నారు: శక్త్యా రక్షో జహి కర్ణాద్య తూర్ణం నశ్యంత్యేతే కురవో ధార్తరాష్ట్రాః. ఓ కర్ణ, ఈరోజు శక్తి ఆయుధాన్ని ప్రయోగించు.
దానితో ఈ రాక్షసుడైన ఘటోద్గజుడిని తొందరగా వధించు, లేకపోతే ఈ కౌరవులందరూ నశిస్తారు. ఎందుకంటే ఘటోద్గజుడు అందరినీ కొట్టుకొని వస్తున్నాడు. కర్ణుడితో యుద్ధం చేసినప్పటికీ కూడా వాళ్ళను చంపుతున్నాడు. మనకు ఇతడి మూలంగానే ప్రమాదం, మన సైన్యమంతా కరిగిపోతుంది. ఆ భీమార్జునుల వల్ల ఏ ప్రమాదము లేదు, కానీ వారు మనల్ని ఏమీ చేయలేరు. కనుక ఓ కర్ణ, ఈ అర్ధరాత్రి పూట మనలను తీవ్రంగా బాధిస్తున్న ఈ పాపాత్ముని జయించు. భయంకరమైన ఈ యుద్ధం నుండి విముక్తుడైన వాడు పాండవులతో తప్పకుండా యుద్ధం చేస్తాడు. కనుక నువ్వు ఇప్పుడు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించు, ఈ రాక్షసుడిని వధించు. కురువీరులు యోధులు ఇంద్రుడితో సమానమైన శక్తి గలవారు, వారు ఈ యుద్ధంలో నశించకూడదు అన్నారు. కర్ణుడు వారి మాటలు విన్నాడు. ఘటోత్కచుడి విజృంభణను చూశాడు. నాశనమైపోతున్న కౌరవ సైన్యాన్ని చూశాడు. కురుసేనులు చేస్తున్న తీవ్రమైన ఆర్తధ్వనిని విన్నాడు. ఎందుకంటే విజృంభించి కొడుతున్నాడు అందరినీ కూడా. ఇక లాభం లేదు. ఇంద్రుడిచ్చిన శక్తిని ఈ ఘటోద్గజుడి మీదకు ప్రయోగించవలసిందే అని నిశ్చయించుకున్నాడు. శక్తిం శ్రేష్టాం వైజయంతి మసహ్యాం సమాదదే తస్య వధం చికీర్షన్. ఘటోద్గజుడిని సంహరించాలని, అది చాలా పెద్ద శక్తి, అది ఇంద్రుడిచ్చింది. కుండల అదుపదులు చేసుకున్నాం అనుకున్నాం కదా, వైజయంతి అనే శక్తిని తీసుకున్నాడు. అది అర్జునుడి మీద పెట్టుకున్నాడు కర్ణుడు. ఇప్పుడు ప్రయోగించాల్సిన సందర్భం వచ్చేసింది. లేకపోతే ఘటోద్గజుడు విజృంభించి కర్ణుడిని ఏం చేస్తాడో, సంహరిస్తాడో ఏమో తెలీదు. కర్ణుడిని సంహరించకపోయినప్పటికీ కౌరవ సైన్యమంతా నాశనమవుతోంది. అందుకని ఇక్కడ చాలా యోచన చేశాడు. వీళ్ళంతా ప్రేరేపణ చేస్తున్నారు, ఆ వైజయంతి తీసుకో, వైజయంతి తీసుకో అని. అప్పుడు తీసుకున్నాడు, తప్పదు. ఇంకా యాసౌ రాజన్హిత వర్షపూగాన్ వదాయాజౌ సత్కృత పాల్గొనస్య. ఆ శక్తిని అర్జునుడిని వధించటానికే కర్ణుడు దాచిపెట్టుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని రక్షిస్తున్నాడు. చాలా చిల్లర ధనస్సులంతా బయటికి వేసి తీసి అవన్నీ ప్రయోగించాడు అందరి మీద. చాలా తెలుసు, అన్నీ పోయాయి. ఇదొకటి ఉంది బాగా మంచి పవర్ఫుల్. మిగతా కూడా ఉన్నాయి, కానీ అంత కాదు. చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఎంతో గౌరవించాడు, దినము పూజించాడు, ఆదరించాడు. దినము చూసే బయటికి వెళ్ళేవాడు. అటువంటి దాన్ని చాలా భద్రపరుచుకున్నాడు. కర్ణుడిని చంపటానికి కర్ణకుండలాలు చాలు అని అనుకున్నాడు, చెప్పారు ఎవరో. అందుకని ఇంద్రుడు పన్నాగం బట్టి దాన్ని తీసేసుకున్నాడు. అప్పుడు అర్జునుడు మిగులుతాడు కదా అని, కొడుకు కదా. అతి బుద్ధివంతుతో ఏం చేశాడు కర్ణుడు, అయితే పోనీ తీసుకో, సూర్యుడు చెప్పించిన మాటలు ఇవన్నీ కూడా. కవచకుండలాలు తీసుకున్నందుకు బదులుగా నాకు ఆ శక్తిని ఇచ్చేసేయి. ఆ శక్తిని కర్ణుడికి అప్పుడు ఇచ్చాడు, పర్వాలేదు తీసుకొని. అది అందరికీ తెలుసు, వైజయంతి అనేటువంటి ఆ శక్తి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.